ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. బిగ్ బాస్ సీజన్ 8 రోజు రోజుకి టాస్కులు, గొడవలు, నామినేషన్లతో రసవత్తరంగా సాగుతూ 3 వారాలు పూర్తి చేసుకుంది. ఇక ఈ 3వ వారం కొత్తగా చీఫ్ అయిన అభయ్, పాత చీఫ్ అయిన నిఖిల్ తమ టీమ్స్తో కలిసి రేషన్ కోసం టాస్కులు ఆడటం మొదలుపెట్టారు. ఇక ఈ టాస్కుల్లో నిఖిల్ టీమే ఎక్కువ టాస్కులు విన్ అవడంతో వారికి ఎక్కువ రేషన్ లభించింది. ఇక ఆ తర్వాత హౌస్లో కిచెన్ ఉపయోగించడం కోసం ఇప్పటికే కొత్త రూల్స్ను ప్రవేశపెట్టాడు బిగ్ బాస్. రోజుకు కేవలం 14 గంటలు మాత్రమే కిచెన్ను ఉపయోగించుకోవచ్చని తెలిపాడు. ఇక ఇప్పుడు మరికొన్ని సరికొత్త రూల్స్ తీసుకొచ్చాడు. అదేంటంటే, కిచెన్లో ఒక సమయంలో ఒక టీం సభ్యులు మాత్రమే వంట చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక టీం వంట చేస్తున్న సమయంలో ఆ టీం నుండి కేవలం 3 సభ్యులు మాత్రమే కిచెన్లో సపోర్ట్గా ఉండాల్సి ఉంటుంది. కిచెన్ అందుబాటులో ఉన్న సమయంలో మీరు కూరగాయలు కోయడం కూడా పరిగణలోకి తీసుకోబడుతుంది అంటూ బిగ్ బాస్ తెలియజేశాడు. ఇప్పటికీ కిచెన్ ఉపయోగించడం కోసం ఒక టీం లిమిట్ను పెట్టిన బిగ్ బాస్ ఇంతలోనే మళ్ళీ ఇలాంటి కొత్త రూల్స్ పెట్టడంతో అభయ్కి నచ్చలేదు. దీంతో బిగ్ బాస్పై సీరియస్ అయ్యాడు. ఈ రూల్స్ రాసేవారు మనిషి పుట్టారా లేదా నాకు అర్థం కావడం లేదు. అంతమందికి 3 ఎలా వండుతారు? రూల్స్ రాసేవాడికి అసలు మైండ్ ఉందా? హౌస్లో అసలు తినడానికి టాస్కులు పెడుతున్నాడా, తినకుండా ఉండడానికి టాస్కులు పెడుతున్నాడా అంటూ కోపంగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. దీంతో ఈ షో చూస్తున్న ఆడియన్స్ అందరికీ బిగ్ బాస్ మొదటి సీజన్లో బిగ్ బాస్పై విరుచుకుపడి ఆ తర్వాత టైటిల్ విజేతగా నిలిచిన శివబాలాజీగా అభయ్ కనిపించాడంటూ ఆకాశానికి ఎత్తేశారు. మరి బిగ్ బాస్ పెట్టిన ఈ కొత్త రూల్స్ మీకెలా అనిపించాయో, అభయ్ అలా బిగ్ బాస్పై విరుచుకుపడడం మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.